మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో విచారణకు హాజరు కాలేజు మంచు విష్ణు నోటీస్ తీసుకున్న తర్వాత ఫిబ్రవరి 15 తర్వాత విచారణకు హాజరవుతానంటూ విష్ణు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. అయినా కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడంతో మరోసారి విష్ణుకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. దీన్ని మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. పోలీసులు కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోసారి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు కావాలనే మోహన్ బాబు మంచు విష్ణు పట్ల సానుభూతి చూపిస్తున్నారు అంటున్నాయి విద్యార్థి సంఘాలు. మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో విచారణకు హాజరు కాలేదు మంచు విష్ణు. ఆల్రెడీ మంచు విష్ణుకు నోటీసులు అందాయి. ఫిబ్రవరి 15 తర్వాత మంచు విష్ణు నేను విచారణకు హాజరవుతానంటూ స్వయంగా లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఫిబ్రవరి 15 దాటింది. ఇంతవరకు మంచు విష్ణు హాజరు కాకపోవడంతో పోలీసులు మరోసారి మంచు విష్ణుకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దాంతోపాటుగా ఇప్పటికే మోహన్ బాబు ఒక క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. కానీ ఆ క్వాష్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఇక పోలీసులు కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోసారి నోటీసులు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు కావాలనే మోహన్ బాబు పట్ల మంచు విష్ణు పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నారు అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మంచు విష్ణు ఇంతవరకు అయితే హాజరు కాలేదు. నోటీసులు అందుకున్నాడు. కానీ ఫిబ్రవరి 15 తర్వాత స్వయంగా వస్తానని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు మంచు విష్ణు విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి విష్ణుకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరోపక్క మోహన్ బాబు క్వాష్ పిటిషన్ వేశారు. తన విచారణను రద్దు చేయాల్సిందిగా క్వాష్ పిటిషన్ వేస్తే ఆ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది, తోసిపుచ్చింది. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. దామోదర్, మంచు విష్ణు స్వయంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు ఫిబ్రవరి 15 తర్వాత హాజరవుతానని. కానీ ఇంతవరకు హాజరు కాలేదు. సో మంచు విష్ణు పోలీసులకు కాంటాక్ట్లో ఉన్నారా? నోటీసులు మళ్ళీ పోలీసులు ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎప్పుడు ఆ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఏమంటున్నారు? విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి కావాలని పోలీసులు మంచు విష్ణుకి మోహన్ బాబుకు సహకరిస్తున్నారు, వాళ్ళు కావాలనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారనేది ఆ విద్యార్థి సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణ. రాజేష్, నెల రోజుల క్రితము విద్యార్థి సంఘాలు ఆందోళనకు మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా ఆందోళనకు వెళ్తున్న సమయంలో తిరుచానూరు సమీపంలోని కలెక్టరేట్కు వెళ్తున్న నేపథ్యంలో కలెక్టరేట్కు కూతవేటు దూరంలో విద్యార్థి సంఘాల నేతలను యూనివర్సిటీకి సంబంధించిన బాక్సర్లు ఎత్తుకొని వెళ్ళారు. ఆ తర్వాత దీనికి సంబంధించి కిడ్నాప్ కేసు నమోదైంది. ప్రస్తుతం 11 మంది పోలీసు రిమాండ్లో ఉన్నారు, ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇందులో కీలకంగా ఏదైతే మోహన్ బాబును A2 గాను మంచు విష్ణును A3 గాను కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు వారిని విచారణ చేయలేదు. ముఖ్యంగా A2 అయిన మోహన్ బాబు హైకోర్టుకు వెళ్ళగా A3 అయిన మంచు విష్ణుకు సంబంధించి నోటీసులు ఇస్తే ఫిబ్రవరి 15 తర్వాత తాను విచారణకు హాజరవుతానని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి స్పందన రాకపోవడంతో విద్యార్థి సంఘాలు మరోసారి ఆందోళన బాటపట్టాయి. ముఖ్యంగా వెంటనే ఏదైతే మోహన్ బాబు కానీ అట్లా మంచు విష్ణును కానీ అదుపులోకి తీసుకొని విచారించాలి, మిగతా వారికి అయితే ఒక న్యాయము, మోహన్ బాబు కుటుంబానికి ఓ న్యాయమా అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి చిన్ను, అసలు నెల రోజుల క్రితం ఈ కేసు నమోదైంది. ఆ తర్వాత వారి PROతో పాటు మిగతా బాక్సర్లను ఏదైతే బౌన్సర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ మోహన్ బాబు అదేవిధంగా మంచు విష్ణు విషయంలో ఎందుకు పోలీసులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అనుకుంటున్నారు? ప్రపంచ దేశాలలో భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి విలువ మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యాంగం అని చెప్పేసి మన రాజ్యాంగాన్ని చదువుతా ఉన్నాం. అయితే సామాన్యులకు ఒకలాగా చట్టం, ఉన్నోడికి చుట్టంలాగా లేనోడికి శిక్షలు పడే విధంగా ఈరోజు చట్టాలు ఉన్నోడికి ఫేవర్గా మాట్లాడుతూ ఉన్నాయి తప్ప మోహన్ బాబు క్లియర్ కట్గా మోహన్ బాబు విష్ణు అనే ఇద్దరు
విద్యార్థి సంఘ నాయకుల్ని పట్టపగలు కిడ్నాప్ చేసి ఎవిడెన్స్తో సహా కోర్టుకు సమర్పించినప్పటికీ దాదాపు నెల రోజులు గడుస్తున్న మోహన్ బాబు మీద కుసింత కూడా ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదంటే మరి దీనికి దేనికి సంకేతం ఇస్తా ఉందో అర్థం కాలేటువంటి విషయం. మోహన్ బాబు గారు ఏదో నాకు తెలియదు అని చెప్పేసి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తాడు. మోహన్ బాబు గారికి విచారణకు రండి అంటే ఆయన రాడు, ఆయన వస్తే ఆయనకు పరువు పోతుందంట. అంటే సమాజంలో నువ్వు ఒక్కడికే పరువు ఉంది, ఇంకా వేరే వాళ్ళకి ఎవ్వరికి పరువు లేనట్టు. విష్ణుకి ఒక్కటే పరువు ఉంది, ఇంక వేరే వాళ్ళకి పరువు లేదు. నీకు పరువు, ప్రతిష్ట లాంటి గొప్ప గొప్ప పెద్ద పెద్ద మాటలు, సంస్కారం అనేటువంటి మాటలు నీకు నిజంగా సూట్ కావు. ఎందుకు అలాంటి మాటలు? సంస్కారం అనేటువంటి పదానికి నువ్వు కుసంస్కారుడివి. సంస్కారం అనే పదానికే సిగ్గుపడుతుంది. ఎందుకంటే పేద విద్యార్థుల కోసం కొట్లాడుతున్నటువంటి విద్యార్థి సంఘ నాయకుల్ని బహిరంగంగా నువ్వు కిడ్నాప్ చేస్తావు. కిడ్నాప్ చేస్తే చట్టం మాత్రం నీకు చుట్టంగా వ్యవహరిస్తుంది. ఇది ఎక్కడ న్యాయం అండి? అర్థం కావట్లేదు. అదే సామాన్యుడు చేస్తే, నెల రోజులుగా సామాన్యుడు చేస్తే ఇదే విధంగా కోర్టు వ్యవహరిస్తుందా? అసలు పోలీసులు ఎందుకు మోహన్ బాబు గారు వెనకేసుకున్నారు ఇప్పటిదాకా మాకు అర్థం కావాలి సార్. అసలు నిజంగా మీకు పోలీసులకు, మోహన్ బాబుకు మీకేమన్నా, ఇద్దరికి ఏమన్నా రహస్య ఒప్పందాలు ఏమన్నా జరుగుతున్నాయా? చంద్రగిరి పోలీస్ స్టేషన్ని నీ ఇంటికి పోలీస్ స్టేషన్గా మార్చుకున్నావు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులందరూ నీకు చుట్టాలేనా? మరి హైకోర్టు మాకు ఇప్పటిదాకా భారత రాజ్యాంగం మీద కానీ, హైకోర్టు మీద కానీ, న్యాయస్థానాల మీద కానీ విపరీతమైనటువంటి గౌరవం విద్యార్థి సంఘాలుగా మాకుంది. దయచేసి హైకోర్టు గారికి కూడా చెప్తున్నాం, అయ్యా జడ్జి గారికి కూడా చెప్తున్నాం, అయ్యా మీరంటే న్యాయస్థానాలంటే మాకు బలమైనటువంటి విశ్వాసం ఉంది. ఇలాంటి తప్పు చేసిన వాళ్ళ మీద ఇంకా చర్యలు తీసుకోకపోతే మీ మీద ఉండేటువంటి న్యాయస్థానం మీద ఉండేటువంటి గౌరవం రోజు రోజుకి పేద ప్రజల్లో. హైకోర్టు ఇప్పటికే ఏదైతే క్యాష్ పిటిషన్ను తిరస్కరించడమే కాకుండా విచారణకు ఖచ్చితంగా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. హైకోర్టు అయితే ఈ విషయంలో కఠినంగా ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఎందుకు మోహన్ బాబు ఇంకా విచారణకు హాజరు కాలేదను సార్? మరి హైకోర్టు చెప్పినటువంటి విషయాలను మన పోలీసులు పరిశీలించారా? అంటే పోలీసులకి హైకోర్టు చెప్పినా కూడా మీరు పోలీసులు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయరు, మోహన్ బాబు గారిని విచారించడం ఆయనకు సమయం లేదంట. విష్ణు గారికి నీకు సమాన్లు ఇస్తాం, నోటీసులు జారీ చేస్తామని నాకు టైం లేదు, ఆయన టైం ఫేవ్ చేసుకొని ఆయన టైం ఫేవర్గా ఉన్నప్పుడు ఆయన విచారణకు వస్తాడంట. అంటే నీవేమన్నా భారత రాజ్యాంగంలో ఉండేటువంటి రాజ్యాంగంలో విద్యా సంస్థలు నడుపుతామన్నావా, లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్గా కాన్స్టిట్యూషన్కే సంబంధం లేకున్నట్టు మోహన్ బాబు రాజ్యాంగాన్ని పెట్టుకొని ఏమన్నా రాజ్యాంగాన్ని నడిపిస్తున్నావా? అందరికీ విద్యా హక్కు చట్టాలు విద్యా సంస్థలు అందరికీ ఒకేలాగా వర్తిస్తాయి. మోహన్ బాబు గారికి ఏమన్నా సపరేట్ రాజ్యాంగం నీకోసం మేము తయారు చేసింది కాదు. దయచేసి ఇప్పటికైనా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి వాళ్ళిద్దరిని విచారణ తీసుకోండి, కస్టడీలోకి తీసుకోండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే తప్ప ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు బాగుపడదు. ఎందుకంటే బహిరంగంగా విద్యార్థులను కిడ్నాప్ చేస్తే, ఒకవేళ విద్యార్థులను చంపేయబడి ఉంటే అసలు మోహన్ బాబు గారి మీద ఫస్ట్ చర్యలు తీసుకుందా ఫామ్ హౌస్ని సీజ్ చేయండి. ఫస్ట్ ఆ ఫామ్ హౌస్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఆ మోహన్ బాబు ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్లో ఎన్ని మర్డర్లు జరిగాయో, ఎన్ని మానభంగాలు జరిగాయో, ఎన్ని రేపులు జరిగాయో, ఎంతమంది పేద ప్రజలు ప్రశ్నిస్తే అక్కడ ఎంతమందిని చంపేసి అక్కడే పాతి పెట్టారు ఎవరికి తెలుసు. ఆ ఫామ్ హౌస్ సీజ్ చేయండి, ఆ ఫామ్ హౌస్లోనే మోహన్ బాబుని విచారించండి. ఎక్కడ ఎన్ని శవాలు బయటకు వస్తాయో, ఎన్ని ఆర్తనాదాలు బయటకు వస్తుందో, ఎన్ని రక్త నాళాలు బయటకు వస్తాయో, ఎన్ని అస్థికలు బయటకు వస్తాయో, అసలు ఆ ఫామ్ హౌస్ని సీజ్ చేయండి ఫస్ట్. ఆ ఫామ్ హౌస్ సీజ్ చేస్తే ఇప్పటిదాకా ఆ ఫామ్ హౌస్ చుట్టుపక్కల కూడా వెళ్ళలేని పరిస్థితులు పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. దయచేసి పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా మోహన్ బాబు గారిని తక్షణమే కస్టడీలోకి తీసుకోండి. విద్యార్థి సంఘాల నాయకులకి రోజు ప్రాణాలతో ఒక చేతిలో పుస్తకం పెట్టుకొని మరో చేతిలో మా ప్రాణాలు రక్షించండి అని చెప్పేసి ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నాం. మా ప్రాణాలకు ఏమైనా ముప్పు జరిగితే అది మోహన్ బాబు గారు పోలీసులే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తూ ఉంది. ఏదైతే కిడ్నాప్ వ్యవహారం హైకోర్టు తర్వాత ఏమైనా ఫీజులు వసూలు చేయడం ఆగిందా, అదనపు ఫీజులు? సార్ అసలు మోహన్ బాబు గారి విశ్వవిద్యాలయంలో ఫీజులు దందా అసలు ఆగే ప్రసక్తే లేదు సార్. సార్ మొన్ననే సార్ మీకు వాళ్ళ పేరెంట్స్ నెంబర్ కూడా ఇస్తాను. వాళ్ళ పేరెంట్స్ మాకు కాల్ చేశారు. వాళ్ళ పేరెంట్స్తో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు కానీ ప్రవర్తించిన తీరు ఏ విధంగా అంటే, సార్ 3 రోజులు కాలేజీకి వచ్చారు సార్ ఒక అబ్బాయి. 3 రోజులు కాలేజీకి వస్తే ఇప్పుడు ఆర్మీ ఈవెంట్స్ ఉన్నాయి సార్, ఆర్మీ ఈవెంట్స్కి వెళ్ళాలి. 3 రోజులకు వచ్చి ఆ ఫీజులకు బేర్ చేయలేక, అన్నన్ని లక్షల ఫీజులు కట్టలేక నాకు వద్దో నాన్న అని చెప్పేసి 70,000 మొదటి ఫీజు కడితే కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ సంవత్సరానికి 70,000 కట్టమన్నారు. తర్వాత 2 రోజులు అయిపోయిన తర్వాత పిల్లడు కాలేజీకి పోయి 3 రోజులు కూడా కాలేదు, 2 రోజులకే వీళ్ళు మళ్ళీ 50,000 కట్టమంటారు. అంటే ఎక్కడ కడతారు సార్ డబ్బులు? నిన్న సర్టిఫికేట్లకు పోతే ఆ పేరెంట్ని ఏ విధంగా చిత్రహింసలు పెట్టాడో మీకు బిగ్ టీ ద్వారా లైవ్లో వాళ్ళకి డాడీకి కూడా కాల్ చేసే ప్రయత్నాలు చేస్తాను మీరు అనుమతిస్తే. ఎందుకంటే అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు సార్ వాళ్ళు. అసలు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఫీజుల దందా ఆగిందంటే మాత్రం
అసలు అక్కడ ఖచ్చితంగా ఈయన మళ్ళీ చెప్తాడు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని. అయ్యా ఇంత జరుగుతుంది, ప్రజల్లో నీ మీద ఇంత వ్యతిరేకత ఉంది, విద్యార్థుల్లో వ్యతిరేకత ఉంది, విద్యార్థి సంఘాల్లో వ్యతిరేకత ఉన్నా కూడా, పేరెంట్స్లో కూడా వ్యతిరేకత ఉన్నా కూడా నువ్వు ఇంకా మారట్లేదంటే ఇంకా నేను ఏం చేయాలో మాకు అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఉన్నా. ఇప్పటికైనా మారతావో నువ్వు మారవో తెలియదు, కానీ ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకునేంత వరకు. అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. మీరు మొన్న వెళ్ళారు కదన్నా మోహన్ బాబు యూనివర్సిటీలో, ఏం మాట్లాడారన్న మీరు? మిమ్మల్ని ఏమన్నారు వాళ్ళు అక్కడ? సార్ అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు అన్నట్లు మాట్లాడినారు సార్. ఆయన కిరణ్ అని ఒక ఆయన ఉంటారు. ఓకే. ఆయన అంటారు ఇప్పుడు ఈ పిల్లోడు సందీప్ సాగర్ అని మా అబ్బాయి అని చెప్తే అప్పుడు సిస్టమ్ లో చూసినారు. సిస్టమ్ లో చూసిన తర్వాత ఇంకా మీరు చేయాలని అన్నారు అనమాట. వాళ్ళు మాట్లాడేంత వరకు నేనేం మాట్లాడలేదు సార్. ఓకే ఓకే. ఆ తర్వాత అడిగారు అనమాట, మీరు పిల్లోడిని చేర్పించుకోవడానికి తల్లిదండ్రులు అవసరం లేదు, ఇప్పుడు టీసీ అడుగుతున్నప్పుడు తల్లిదండ్రులు కావాలని అడుగుతారు కదా, అసలు ఆ పిల్లోడు నువ్వు డబ్బులు కట్టి ఎన్ని రోజులు కాలేజీకి వచ్చినాడు ఏం కథ అని అడిగాను నేను. ఓకే. అడిగితే ఇంతసేపు ఎవరు మాట్లాడి మేము ఇట్లా ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు అట్లా అని అన్నారు అనమాట. ఓకే. అసలు ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ స్టేషన్ పోయినా అంత భయంకరంగా ప్రవర్తించారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినా కూర్చోబెట్టి మాట్లాడతారు, కానీ అక్కడ చాలా భయంకరంగా జరిగింది. నేను చెప్పినాను అనమాట, ఇట్లా జరిగింది అని బాధపడ్డాను బయటకు వచ్చి. ఓకే. అసలు నువ్వు ఎవరు పంపించారు మిమ్మల్ని, ఎందుకు వచ్చావు నువ్వు అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. వాళ్ళ ప్రవర్తన తీరు నీకు ఎలా అనిపించింది అక్కడ? చాలా ఇబ్బందికరంగా అనిపించింది సార్. నేను పిల్లల్ని చదివించాను కానీ ఇంత భయంకరంగా నేను చూడలేదు. మీరేం చేస్తుంటారన్న? చూడలేదు సార్. అన్న మీరేం చేస్తుంటారన్న? నేను వ్యాపారం చేస్తాను సార్, పండ్ల వ్యాపారం చేస్తుంటాను. ఫ్రూట్స్ బిజినెస్ చేస్తారన్నా? చేస్తాను సార్, పండ్ల వ్యాపారం చేస్తూ బతుకుతుంటాను. మా పిల్లోడు అక్కడికి చేరినాడు. అది అమౌంట్ చాలా చెప్పేలోపు వద్దు, మన స్తోమత లేదు వద్దని చెప్పినాం సార్ మేము. ఓకే ఓకే. విరమించుకున్నాడు ఇంకా పిల్లోడు. ఇంకా అప్పటి నుంచి మేము వాళ్ళని అడిగాము, అది 50,000 కట్టాము కదా అని చెప్పి ఎవరైనా ప్రముఖుల దగ్గర మాట్లాడిచ్చినాము, వాళ్ళు ఏమి స్పందించలేదు అసలు. ఇప్పుడు పోతే లేదు ఒకటేసారి 3 సంవత్సరాల డబ్బులు కట్టాలి అన్నట్లు మాట్లాడినారు. ఎంత 3 సంవత్సరాల ఫీజు ఎంత కట్టమన్నారన్న? 3 సంవత్సరాల ఫీజు సుమారు 3 నుంచి 4 లక్షల వరకు అవుతుంది అన్నారు సార్. 3 నుంచి 4 లక్షలు కట్టమన్నారు. మీ అబ్బాయి కాలేజీకి ఎన్ని రోజులు లేడన్నా? 7 రోజులు పోయినాడు సార్ కరెక్ట్ గా. ఓకే ఓకే అన్న. 7 రోజులు మాత్రమే కాలేజీ పోయినాడు. ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చారా మీ అబ్బాయికి? అసలు లేదు సార్. ఆ పిల్లోడు ర్యాలీ ఉంది సార్ ఈ రోజు 19వ తారీఖు. ఓకే అన్న. ర్యాలీ ఉంది సార్. ఏం ర్యాలీ ఉందన్న? ఆర్మీ సార్, ఆర్మీ దానికి వెళ్ళిపోయినాడు. ఓకే. ర్యాలీ ఉంది ఈ రోజు. వాడు చాలా అడుక్కున్నాడు సార్ వాళ్ళని. కాదండి, అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకూడదని గవర్నమెంట్ కానీ అదేవిధంగా ఒక నిబంధన పెట్టింది కదా, మీరు ఎందుకు ఇచ్చారు సార్? అసలు మాకు తెలియదు సార్. అది ఆ పిల్లోడు అక్కడ పోయి చేరినాడు, 50,000 కట్టి చేరినాడు. తర్వాత వెంటనే మళ్ళీ 7 రోజులకు మళ్ళీ 50,000 కట్టమన్నారు. ఇంకా వాడు ఎప్పుడో లాస్ట్ లో కట్టన్నారంట సార్ అమౌంట్. ఇయర్ ఎండింగ్ తర్వాత కడుదులే, ఇప్పుడు ఇంతే చాలని చెప్పినారంట. 7 రోజులకే మళ్ళీ 50,000 అడిగే లోపు మా పరిస్థితిని బట్టి వాడు అక్కడికే డ్రాప్ అయినాడు. ఇక అది మేము అదే ఇంత డబ్బు పెట్టి చదివించే స్తోమత లేదు సార్. వాడిని ఇప్పుడు ఇక్కడ సైడ్ పంపించినాం. నువ్వు అంత స్తోమత ఉంటే చదివించే వాళ్ళం కదా, ఆర్మీకి ఎందుకు పంపిస్తాం పిల్లోని? మీరు ఈ విషయాన్ని ఏమన్నా ఉన్నత విద్యాశాఖకు కానీ ఇతర ఏదైనా ఫిర్యాదు చేయబోతున్నారా? ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను సార్ నేను. అవును సార్. ఓకే ఓకే బసవరాజు గారు, మళ్ళీ మీకు టచ్ లోకి వస్తాం. చాలా బాధ అయింది సార్, బాధతో బయటకు వచ్చినాను. సో ఈ విధంగా మోహన్ బాబు గారు చేసేటువంటి ప్రతి అవినీతికి కేర్ ఆఫ్ అడ్డా బాబే ఉన్నప్పుడు కూడా మోహన్ బాబు గారు ఇంకా ఫీజులు దందా నడుపుతున్నాడంటే ఒకసారి మీరు ఆలోచించండి. మోహన్ బాబు ఆచూకీ లేదని చెప్తున్నారు కదా పోలీసు. సార్ మోహన్ బాబు ఆచూకీ మేము పెడతాం సార్. మోహన్ బాబు ఆచూకీ మేము పెడతాం. మీరు అరెస్ట్ చేస్తారా? మోహన్ బాబు గారు ఆచూకీ విష్ణు గారు 3 రోజుల కింద విష్ణు గారు వచ్చేసి విద్యార్థులతో ఫోటోలు దిగారండి. మోహన్ బాబు గారు విష్ణు గారు ఆచూకీ లేదని ఏ విధంగా చెప్తారు? పోలీసుల మీద మాకు గౌరవం ఉంది. కిడ్నాప్ చేశారని చెప్పేసి వితిన్ స్పాట్లో, ఇంత పెద్ద టెక్నాలజీలో వితిన్ స్పాట్లో కిడ్నాపర్లను పట్టుకున్నటువంటి మీరు ఈరోజు మోహన్ బాబు గారు దొరకట్లేదంటే ఏందండి? మాకు అర్థం కావట్లేదు. మళ్ళా అంటే దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మోహన్ బాబు గారు అనేటువంటి వ్యక్తి ఈయన చీడ పురుగు. పేద విద్యార్థుల ఫీజు వాళ్ళ జీతాన్ని, కష్టార్జితాన్ని జలగలా పీడించి రక్తాన్ని జలగలా పీడిస్తున్నాడు. ఈయన మీద నిజంగా ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా, అసలు సమాజమే చీదరించుకుంటా ఉన్నా కూడా పోలీసులు ఎందుకు ఈయన అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీరు నెక్స్ట్ ఏమైనా దీని మీద ఖచ్చితంగా సార్ మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISFగా SFI విద్యార్థి సంఘాలను మాతో కలిసి వచ్చే
వామపక్ష ప్రజా విద్యార్థి యువజన విద్యార్థి సంఘాలు అన్నీ కలుపుకొని హలో విద్యార్థి చలో సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పేసి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కూడా వెళ్ళే ప్రణాళికలు చేపడతా ఉన్నాం. ఖచ్చితంగా అతి త్వరలోనే ఈ 2 రోజుల్లో విచారణ చేయకపోతే ఖచ్చితంగా దీని ఉద్యమం రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా హలో విద్యార్థి చలో మోహన్ బాబు సీఎం కార్యాలయం క్యాంప్ అని చెప్పేసి ఆల్రెడీ మేము ప్రణాళికలు చేసుకున్నాం, రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం. ఈ 2 రోజుల్లో ఏ విషయమో తేలకపోతే ఖచ్చితంగా మేము ఆర్సీలో అదేవిధంగా క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడికి శ్రీకారం చుడతాం. రాజేష్, ఇది ఇక్కడ విద్యార్థుల ఆవేదన ఆక్రోశము. వీరు ఖచ్చితంగా తాము ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసిన ఇష్యూలో ఖచ్చితంగా మోహన్ బాబు కానీ విచారించకపోతే తాము సీఎం క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడలో ముట్టడించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామంటున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులను ఇప్పటికీ ఫీజులు వేధింపులు మానడం లేదు, ముఖ్యంగా ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకోకూడదని ఉన్నత విద్యా మండలి ఒక ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఏ విధంగా యూనివర్సిటీ యాజమాన్యం తీసుకుంటుంది, ఈ విషయం మీద ఉన్నత విద్యా మండలి ఒక నిర్ణయం తీసుకోవాలి, కఠినంగా వారి మీద చర్యలకు ఆదేశించాలి. ప్రతిసారి న్యాయస్థానాన్ని అడ్డబెట్టుకొని బయటపడడానికి మోహన్ బాబు యూనివర్సిటీ ప్రయత్నిస్తుంది. అది న్యాయస్థానాలు కూడా ఈ విషయంలో పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వీరు ఉన్నత న్యాయస్థానాలను వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మోహన్ బాబును కానీ మంచు విష్ణును కానీ ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు వారు విచారణకు హాజరు కావలేదన్న ప్రశ్న విద్యార్థి సంఘాల్లో పెద్ద ఎత్తున రేకెత్తిస్తుంది. దీంతో వీరు ఉద్యమ బాట పట్టడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ గతం నుంచి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. చాలా వరకు పేరెంట్స్ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ అనేక సెల్ఫీ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. వాళ్ళ పిల్లల్ని మోహన్ బాబు యూనివర్సిటీలో జాయిన్ చేసిన తర్వాత ఇంకా అధిక ఫీజులు, ఆ ఫీజులని ఈ ఫీజులని ఏదో ఒక పేరు చెప్పి వేలకు వేలు లక్షలకు లక్షలు గుంజుతూ ఉన్నారు మోహన్ బాబు యూనివర్సిటీలో అంటూ ఆరోపణలు చేస్తున్నారు తల్లిదండ్రులు. అయితే దాదాపుగా 4 రోజులు గడుస్తోంది ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుల కిడ్నాప్ హైడ్రామా జరిగింది. ఇంతవరకు మోహన్ బాబును కానీ మంచు విష్ణుని కానీ ఎందుకు పోలీసులు అరెస్టు చెయ్యలేదు, పోలీసులు వాళ్ళపైన ఎందుకు సానుభూతితో వ్యవహరిస్తున్నారు అని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో అప్పుడు ఒక ఉద్యమం తీసుకున్నారు, విద్యార్థి సంఘాలందరూ కూడా ఉద్యమం తీసుకున్నారు. అధిక ఫీజులను వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలి అంటూ అందరూ ఆందోళన బాటపట్టారు. ఆ సమయంలో 2 ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేశారు. సో ఇది ఆరోపణ. సో ఈ ఆరోపణ జరిగి చాలా స్పష్టంగా ఆధారాలన్నీ కూడా సమర్పించినప్పటికీ కూడా 4 రోజులు గడుస్తున్నా కూడా ఎందుకు మోహన్ బాబు పైన మంచు విష్ణు పైన చర్యలు తీసుకోవట్లేరు అంటూ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. స్వయంగా మంచు విష్ణు లిఖితపూర్వకంగా రిప్లై ఇచ్చారు. ఫిబ్రవరి 15 తర్వాత, అంటే ఆ సమయంలో నేను విచారణకు హాజరు కావడం కుదరదు, కొంత సమయం కావాలి, ఫిబ్రవరి 15 తర్వాత నేను స్వయంగా విచారణకు హాజరవుతాను అంటూ స్వయంగా మంచు విష్ణు లిఖితపూర్వకంగా ఒక స్టేట్మెంట్ రాసిచ్చారు. కానీ ఇంతవరకు 15వ తారీఖు అయిపోయింది, 16, 17, 18, ఇవాళ 19కి వచ్చాం. బట్ ఇంతవరకు మంచు విష్ణు దగ్గర నుంచి ఎటువంటి రిప్లై కానీ ఎటువంటి స్టెప్ కానీ మంచు విష్ణు నుంచి పడట్లేదు. సో దీంతో మంచు విష్ణు ఎందుకు పోలీసుల ముందుకు రావట్లేరు, ఎందుకు కోర్టు విచారణకు హాజరు కావట్లేరు, తాను వస్తానని స్వయంగా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పిన గడువు ముగిసి కూడా 4 రోజులు కావస్తోంది. అయినా కూడా ఎందుకు మంచు విష్ణు హాజరు కావట్లేరు, హాజరు కాకపోతే మంచు విష్ణు పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు. మోహన్ బాబు క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ వేస్తే హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్ని తోసిపుచ్చింది. సో ఎక్కడ కూడా మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ ఎక్కడ పాజిటివ్గా కనిపించట్లేదు చట్టపరంగా. అయినప్పటికీ కూడా మోహన్ బాబును మంచు విష్ణును ఎందుకు అరెస్ట్ చేయట్లేరు, ఎందుకు వాళ్ళని విచారణకు పిలవట్లేరు, పోలీసులు ఎందుకు వాళ్ళకి సపోర్టివ్గా ఉంటున్నారు, వాళ్ళ పట్ల ఎందుకు సానుభూతితో వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేద విద్యార్థుల తల్లిదండ్రులను జలగైతే ఏ రకంగా రక్తం పీల్చుకుంటుందో ఆ రకంగా వేలకు వేలు లక్షలకు లక్షలు రక్తం పీల్చేస్తున్నాడు మోహన్ బాబు అంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి చలో సీఎం క్యాంప్ ఆఫీస్ అంటూ వెళ్ళి సీఎంను కూడా కలుస్తాము, మోహన్ బాబు యూనివర్సిటీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామంటూ చెబుతున్నారు విద్యార్థి సంఘాల నాయకులు.